సినిమాని తెరకెక్కించడం వేరు, క్యాష్ చేసుకోవడం వేరు. రిలీజ్‌కు ముందు ఎంత ప్రమోట్ చేస్తే అంతగా క్రేజ్ ఏర్పడుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో భారీ స్పందన దక్కుతుంది. ఈ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు మోహన్ లాల్. సల్మాన్ సికిందర్‌కి భారీ షాక్ ఇచ్చాడు. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎల్2 ఎంపురాన్ 2019లో రిలీజ్ అయిన లూసిఫర్ కి ఇది సీక్వెల్. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ పేలింది. ట్రైలర్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. దానికి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ టైమ్ రికార్డ్ ని టచ్ చేశాయి. ఓపెనింగ్ డే 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎల్2 ఎంపురాన్ అడ్వాన్స్ బుకింగ్స్ గమనిస్తే ఇండియా వైడ్ గా 20 కోట్లు, ఓవర్సీస్ లో 30 కోట్లు వసూలు చేసింది. ఇక వీకెండ్ కి ఏకంగా 70 కోట్ల రేంజ్ బుకింగ్స్ ని వరల్డ్ వైడ్ గా నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ కి ముందే ఈ స్థాయి ఓపెనింగ్ అనేది బాలీవుడ్ సినిమాల హిస్టరీలో ఆల్ టైమ్ రికార్డ్. ఎంపురాన్ బుకింగ్స్ చూసి షాక్ అవుతున్నాడు సికిందర్. తన సినిమాని ఎంతగా ప్రమోట్ చేసినా బజ్ రావడం లేదు, బుకింగ్స్ లో జోరు పెరగడం లేదు. కానీ మోహన్ లాల్ సినిమా అనేసరికి జనం ఎగబడుతున్నారు. మరి ఫస్ట్ డే లూసిఫర్ 2 హిట్ టాక్ తెచ్చుకుంటే మార్చి 30న రిలీజ్ అయ్యే సికిందర్ పై భారీ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది.